హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ రంగయ్య దొంగ. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. శ్రీలంగేరి దేశపు రాజు విజయసేనుడు రాజభవనంలో ఒకరోజు రాజుగారి వజ్రపుహారం దొంగలించబడింది. భవనంలో పనిచేస్తున్న రంగయ్య, గంగయ్య, భీమయ్య అనే సేవకులలో ఎవరో ఒకడు ఆ హారాన్ని దొంగలించటానికి ఆస్కారం ఉంది. కానీ ఎవరిలో వీరిలో దొంగ ఉన్నారు అన్నది తెలియలేదు. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి ఆ ముగ్గురిలో దొంగ ఎవరు నిర్ణయించమన్నాడు. జ్యోతిష్కునికి దొంగని ఎలా కనిపెట్టాలో తెలియలేదు. మరుసటి రోజు లోపల దొంగ ఎవరో చెప్పమని రాజు ఆదేశించాడు. చెప్పకపోతే ఉన్న పలానా ఉద్యోగం ఊడిపోతుంది. జ్యోతిష్కుడు తికమక శాస్త్రి విచారంలో పడ్డాడు. తికమక శాస్త్రి కుమారుడు తిక్క శాస్త్రి చాలా తెలివైన కుర్రాడు. తండ్రి సమస్యను మరుసటి రోజు తెల్లవారేలోగా తీరుస్తానని తండ్రిని ఓదార్చాడు. ఆ రోజు రాత్రి తిక్కశాస్త్రి రంగయ్య ఇంట్లోకి వెళ్ళి రంగయ్యతో, రంగయ్య, మా నాన్న వజ్రపుహారం దొంగ ఎక్కడ దాచాడో మంత్ర అద్దంలోంచి కనిపెట్టాడు. మన రాజధాని ఉద్యానవనంలో రాగి చెట్టుంది కదా, అక్కడే ఖచ్చితంగా దాచాడు. ఆ దొంగ మీరెవరో కాదని తేల్చాడు. ఆ రాత్రి నువ్వు అక్కడికి రా, నేను అక్కడే ఉంటాను. హారాన్ని వెలుపలకు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బుని మనిద్దరం పంచుకుందాం. ఈ విషయం మా నాన్నకు తెలియకుండా ఉంటుంది. నాకు గుర్రాల పందెం ఆడే అలవాటు ఉంది కదా, దానికి డబ్బు కావాలి. ఏమంటావు అని అడిగాడు. రంగయ్య కొంత ఆలోచించి సరే అలాగే అన్నాడు. తర్వాత తిక్కశాస్త్రి గంగయ్య, భీమయ్య ఇళ్లకు వెళ్ళి అలాగే చెప్పాడు. వాళ్ళిద్దరూ సరే అన్నారు. తిక్కశాస్త్రి ఉద్యానవనానికి వెళ్ళి ఆ ముగ్గురి కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి గంగయ్య, భీమయ్య వచ్చారు. కానీ ఎంతసేపటికి రంగయ్య రాలేదు. రావి చెట్టు కింద తవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఏమీ కనబడలేదు. గంగయ్య, భీమయ్య నిరుత్సాహంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. తిక్కశాస్త్రి ఇంటికి వచ్చి తండ్రి తికమక శాస్త్రికి చెప్పాడు. నానా, ఆ దొంగ రంగయ్యే అన్నాడు. ఎలా చెప్పగలవు అని అడిగాడు తండ్రి. తాను పన్నిన పన్నాగం అంతా వివరంగా చెప్పి, నాన్న, ఆ ముగ్గురులో రంగయ్య దొంగ కనుక ఆ వజ్రాన్ని ఎక్కడా దాచింది వాడికి తెలుసు. ఆ రాగి చెట్టు కింద లేదని తెలుసు. అందుకే వాడు రాలేదు. గంగయ్య, భీమయ్య అమాయకులు కనుక తిక్కశాస్త్రి మాటలు నమ్మి దురాశతో వచ్చారు అని వివరంగా చెప్పాడు. మరుసటి రోజు రాజుగారితో తన కుమారుడు తిక్కశాస్త్రి ఎలా దొంగను కనిపెట్టింది తికమక శాస్త్రి వివరంగా చెప్పాడు. రంగయ్యను రాజభటులు 4 దెబ్బలు తగిలించేసరికి తానే దొంగిలించానని అంగీకరించాడు. దాచిన వజ్రాల దండను తెచ్చి ఇచ్చాడు. రంగయ్యకు కారాగార శిక్ష పడింది. రాజు తిక్కశాస్త్రి తెలివికి మెచ్చుకొని అతన్ని ఆస్థాన అపరాధ పరిశోధనాధికారిగా నియమించి సత్కరించాడు. పిసినిగొట్టు. రామాపురంలో రంగయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. అతడు ఆ గ్రామంలో గొప్ప పిసినిగొట్టిగా పేరు పొందాడు. రోజు 2 పూట్ల భోజనం చేస్తూ డబ్బు ఖర్చు అవుతుందని 1 పూట మాత్రమే భోజనం చేసేవాడు. రంగయ్య శెట్టికి 3 కొడుకులు. భార్య చనిపోవడం వలన పిల్లలను తనే పెంచి పెద్ద చేశాడు. కొన్నాళ్ళు గడిచాయి. రంగయ్య శెట్టి అనారోగ్యంతో మంచం పట్టాడు. మరణం దగ్గరవుతున్న కొద్దీ ఇనపెట్టి తాళం చెవులు 3 కొడుకుల్లో ఎవరికివ్వాలా అని దిగులు చెందసాగాడు. ఒకనాడు 3 కొడుకులను దగ్గరికి పిలిచి చెప్పాడు. నాయనలారా, నాకు అవసాన కాలం దగ్గర పడింది. వ్యాపారం చేయడం కత్తి మీద సాము లాంటిది. నలుగురితో మంచిగా ఉంటూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టే అవాంతరాలు ఎదురైన ధైర్యంతో తెలివిగా వ్యాపారం చేయగల వాడికి మన ఇంటి తాళాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు హీన స్వరంతో. దానికి సమాధానంగా పెద్ద కొడుకు, దాని గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకు, తర్వాత చూద్దానే నాన్న అన్నాడు. రెండోవాడు మాత్రం ఆస్తిని ఒక్కరికి అప్పగించడం ఎందుకు, ముగ్గురం సమానంగా పంచుకుంటే సరిపోతుంది అని తన అభిప్రాయం చెప్పాడు. మూడో కుమారుడు మౌనంగా ఉండటం చూసిన రంగయ్య శెట్టి, నువ్వేమంటావు చిన్నా అని అడిగాడు. మరేం లేదు నాన్న, నీవు జబ్బు పడ్డావు. కీడెంచి మేలంచమన్నారు కదా పెద్దలు. నువ్వు హఠాత్తుగా చనిపోతే కట్టెలు, కర్మకాండాలకు అవసరమైన సామాగ్రి ఎక్కడి నుండి తెస్తే లాభసాటిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు చిన్న కొడుకు. రంగయ్య శెట్టి ముఖంలో కాంతి పొడ చూపింది. అమ్మయ్య, ఇప్పటికి నా మనసు శాంతించింది అంటూ తాళం చెవులు 3వ కుమారు చేతిలో పెట్టి కన్ను మూశాడు రంగయ్య శెట్టి. ఈ కథను రచించిన వారు ఏఎల్ సువర్చల గారు. విధి విలాసం. ఈ కథను రచించిన వారు దొడ్డిపట్ల పూర్ణిమ గారు. కళింగ రాజ్యాన్ని పరిపాలించే కీర్తివర్మకు మారువేషం ధరించి రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ
ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే అలవాటుంది. ఒకరోజు చీకటి పడగానే రాజు, మంత్రి సుబుద్ధి ఇద్దరూ బాటసార్ల వేషాల్లో ధరించి నగర సంచారానికి బయలుదేరారు. ఒక వీధిలో ఒక ముష్టివాడు వారికి కనిపించారు. రాజు, మంత్రి ఆ ముష్టివాడిని సమీపించి, అతని నీ పేరేంటి అని అడిగారు. ఎల్లయ్య బాబు అని ఆ ముష్టివాడు జవాబిచ్చాడు. ఎంతకాలం నుంచి నువ్వు ఇలా ముష్టి ఎత్తుకొని జీవిస్తున్నావు? అసలు నీ పరిస్థితి ఏమిటి? రాజు అతన్ని అడిగాడు. చాలా కాలం నుంచి బాబు. నా గురించి ఏమని చెప్పను? నా తలరాత బాగాలేదు. పైవాడు గీసిన గీత మారేంత వరకు నా గతి ఇంతే అని ఆ ముష్టివాడు జవాబు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. రాజు, మంత్రికి ఇంకో వీధిలోకి వెళ్ళేసరికి వారికి మరొక ముష్టివాడు కనిపించాడు. రాజు అతన్ని కూడా అలాగే ఏమిటి నీ పరిస్థితి అని అడిగారు. నా పేరు మల్లయ్య బాబు. ఏం చెప్పను, మన దేశాన్ని పరిపాలించే ధర్మప్రభు అయిన మన రాజుగారికి నాపై దయ కలగలేదు. ఆయన కరుణించే వరకు నా స్థితి ఇంతే అని ఆ భిక్షగాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ భిక్షగాడు చెప్పింది వినగానే రాజు మనసు పులకరించిపోయింది. అమితానందంతో రాజు మంత్రితో ఇలా అన్నాడు. చూసారా, వీడికి నేనంటే ఎంత గౌరవమో. ఎల్లయ్య కనిపించని దేవుడిని దయ కావాలన్నాడు. ఈ మల్లయ్య నాపై భక్తులతో నా దయ కావాలనుకుంటున్నాడు. వీడికి మనం తప్పక సహాయం చేయాలి. దానికి మంత్రి సుబుద్ధి, మనం మానవ సహాయం చేసినంత మాత్రం ఆ సహాయం అందుకునే భాగ్యం మనుషులకు లేకపోతే ఎవరి బ్రతుకు బాగుపడదు. మీరు చేసే సహాయం అతడికి దక్కాలని ఉంటే అతడి బతుకు బాగుపడుతుంది, లేకుంటే లేదు అన్నాడు. తనను కించపరిచినట్లు భావించిన రాజు చిరుకోపంతో, సరే నేను వీడికి సహాయం చేస్తాను, ఆ మల్లయ్య బతుకు ఎందుకు బాగుపడదో చూస్తాను అన్నాడు. సరే అలానే చెయ్యండి, కానీ మీ సహాయం మల్లయ్యకి అందుతుందో లేదో తెలియాలంటే అతడికి మీరు సహాయం చేస్తున్నట్టు చెప్పకుండా చేయండి అని అన్నాడు మంత్రి. రాజు సరే అని అందుకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాజు మల్లయ్యను కోటకు పిలిపించి వాడికి కడుపార భోజనం పెట్టి కొత్త బట్టలు, ఒక పెద్ద కాయ ఇచ్చి పంపాడు. 6 నెలలు గడిచిన తర్వాత ఒక రాత్రి రాజు, మంత్రి మారువేషాలు ధరించి మరలా నగర సంచారానికి బయలుదేరారు. వారికి మల్లయ్య యథాప్రకారంగా ముష్టి ఎత్తుకుంటూ కనిపించాడు. కానీ వారికి ఎల్లయ్య మాత్రం కనిపించలేదు. నీతో పాటే ముష్టి ఎత్తుకునే ఎల్లయ్య ఏడి అని రాజు మల్లయ్యని అడిగాడు. ఎల్లయ్యకు ముష్టి ఎత్తుకునే బాధ తప్పింది బాబు. వాడు ధనవంతుడైపోయాడు. ఆ కనబడే పెద్ద భవంతి వాడే నివాసం అని మల్లయ్య వారికి చెప్పి ఎల్లయ్య నివాసం ఉండే భవనాన్ని కూడా చూపించి వెళ్ళిపోయాడు. రాజు సహాయం చేసింది రాజు సహాయాన్ని కోరుకున్న మల్లయ్యకే. కానీ దైవ సహాయాన్ని ఆశించిన ఎల్లయ్య ఎలా ధనవంతుడయ్యాడో రాజుకు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు రాజు ఎల్లయ్యను సభకు రప్పించి, నీవు ధనవంతుడు ఎలా అయ్యావు అని ప్రశ్నించాడు. దానికి ఎల్లయ్య, అయ్యా, నేను చనిపోయిన నా తండ్రికి తద్దినం పెట్టడానికని అంగడిలో ఒక గుమ్మడికాయ కొన్నాను. దాన్ని కోసి చూస్తే ఆ కాయ నిండా వజ్ర వైఢూర్యాలు, రత్నాలు ఉన్నాయి. దేవుడికి నాపై కరుణ కలిగింది. ఆ ధనంతో నా దరిద్రం తీరిపోయింది అని సంతోషంగా చెప్పాడు. ఆ తర్వాత రాజు మల్లయ్యను పిలిపించి, నీకు నేనిచ్చిన గుమ్మడికాయని ఏం చేశావు అని అడిగాడు. అందుకు మల్లయ్య, అయ్యా, ఆ గుమ్మడికాయను అంగడిలో దుకాణదారుడికి ఒక వరహాకు అమ్మేశాను అని చెప్పాడు. రాజు వెంటనే మంత్రి వైపు చూసి, మీరు చెప్పింది నిజం. సహాయం అందుకునే స్థితి, వివేచన లేకుంటే ఎవరి బ్రతుకులు మారవు. నేను గుమ్మడికాయలో వజ్ర వైఢూర్యాలు, రత్నాలు పెట్టి మల్లయ్యకిచ్చాను. అతడా గుమ్మడికాయను అంగట్లో దుకాణదారుడికి అమ్మేశాడు. కానీ భగవంతుడి సహాయం కోరుకున్న ఎల్లయ్య తనకు తెలియకుండానే ఆ కాయను కొనుక్కొని అనుకోని భాగ్యం పొంది స్థితిమంతుడయ్యాడు. తానొకటి తలుస్తే మరొకటి జరుగుతుందంటే ఇదేమో కదా అన్నాడు కీర్తివర్మ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.